రాగానే ఈ ప్రతిపక్షం మీద దాడి, హింస ఇవన్నీ కాకుండా ఒక మేధోమథనం చేసి నీళ్ళ విషయంలో ఏం చేద్దాం, ఎలక్ట్రిసిటీ ఫ్రంట్లో ఏం చేద్దాం, వాటర్ మన పరిపాలనకు సంబంధించి చేద్దామని ఒక సీరియస్ థింకింగ్ లేదు, సీరియస్ అప్రోచ్ లేదు, పీపుల్ సెంట్రిక్ థాట్ లేదు, సంస్కారవంతమైన మాట లేదు. నిజంగా కూడా రేవంత్ రెడ్డికి ఒక మంచి బిరుదేదని ఇవ్వదలుచుకుంటే డైవర్షన్ కింగ్. ఇది మాత్రం అద్భుతంగా సరిపోద్ది ఆయనకు. డైవర్షన్ కింగ్ అనే బిరుదు ఇవ్వచ్చు. పాలన చేయడం మానేసి ప్రతిపక్ష నేతలను ఎలా వేధించాలి, ప్రజల దృష్టి ఎట్లా మళ్లించాలి, దీని మీద ఒక అద్భుతమైన డైలీ సీరియల్ రాస్తున్నాడు ఆయన. ఆ కార్తీక దీపం సీరియల్ రచయిత కూడా రేవంత్ రెడ్డిని చూసి ఆశ్చర్యపోతున్నాడు కావచ్చు. ఇన్ని వేల ఎపిసోడ్లు రాసిన నాకంటే కూడా మెలో డ్రామాతో ఈయన సీరియల్ రాయగలుగుతున్నాడని అనుకుంటున్నాడు కావచ్చు ఆయన. ఈయన ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత సీరియల్స్ స్క్రిప్ట్స్ రాసుకుంటే బాగా పైకి వస్తాడు రేవంత్ రెడ్డి. దానికి బాగా సూట్ అవుతాడు. ఆ పని చేసుకోవడం మంచిదని మనం రేవంత్ రెడ్డి గారికి సలహా ఇవ్వడం మంచిది అనిపిస్తుంది.